నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా శ్రీ పద్మశాలి సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జానకిపాటి రామసుబ్బయ్య విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ అనగా ఆదివారం ఉదయం 8 గంటలకు మైపాడు రోడ్డులోని డీజీపీ కళ్యాణ మండపం నందు నెల్లూరు జిల్లాలోని పద్మశాలి విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు వారి తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, నెల్లూరు జిల్లా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటారని కావున నెల్లూరు జిల్లా పద్మశాలి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు। జై మార్కండేయ। నా పేరు జానపాటి రామసుబ్బయ్య, నెల్లూరు జిల్లా పద్మశాలి సేవా సంఘానికి అధ్యక్షుడిని। ఇప్పుడు మన నెల్లూరులోని పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా నమస్కారం। ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 9వ తారీఖు ఆదివారం ఉదయం 10th క్లాసు పద్మశాలి పిల్లలకి 10th క్లాస్ ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది। అది మన నెల్లూరు డీజీపీ కళ్యాణ మైపాడు గేట్ వద్ద జరుగుతుంది। ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుంది। మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశాం। రెండోది వచ్చేసామంటే ఈ ఉత్తీర్ణులైనటువంటి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు ప్రతిభా పురస్కారం ఏర్పాటు చేయడంలో ముఖ్య భాగం ఇది। రెండవ విషయం, మన ఈ కార్యక్రమాన్ని ఉదయం 8 గంటలకి మైపాడు గేట్ నందు ర్యాలీగా ప్రారంభమయ్యి కుల బాంధవులతో అందరూ కలిసి ర్యాలీగా ప్రారంభమయ్యి డీజీపీ కళ్యాణ మండపంకి వెళ్ళి అక్కడ నుంచి మన యొక్క పద్మశాలీల యొక్క మంచి విషయాలను మాట్లాడుకొని ఈ ప్రతిభా పురస్కారాలు ప్రారంభించడం జరుగుతుంది। దీనికి ముఖ్య అతిథులుగా మన పొంగూరు నారాయణ గారు మంత్రివర్యులు చేస్తున్నారు। అట్లాగే మన చంద్రమోహన్ రెడ్డి గారు, మన కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్, మరియు మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే, మన నందం అబద్దయ్య గారు మంగళగిరి, మన మాజీ శాసనసభ్యులు బూదాటి రాధాకృష్ణయ్య గారు ముఖ్య అతిథిగా మా యొక్క పద్మశాలీలందరికీ తలమానికంగా ఆయన మాకు ఎన్నో సేవలు అందించారు। ఆయన కూడా వస్తున్నారు, ఆయన మాకు గౌరవ అధ్యక్షులుగా కూడా ఉన్నారు। ఆయనకి తప్పకుండా సన్మాన కార్యక్రమం ఉంది ఆ సమయంలో। రెండోది వచ్చేసామంటే గంజి చిరంజీవి గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు గారు పద్మశాలి సంఘానికి, ఆయన కూడా చేస్తున్నారు। మా సింగర సంజీవయ్య గారు, సంజీవరావు గారు, మన కర్నూలు మాజీ ఎంపీ గారు, ఆయన కూడా చేస్తున్నారు। ధనంజయ్ గారు పోలిట్ బ్యూరో సభ్యులు, ఆయన కూడా చేస్తున్నారు। గంజి చిరంజీవి గారు, ఆయన కూడా చేస్తున్నారు। ప్రముఖులంతా కూడా చేస్తున్నారు। ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి కుల బాంధవులందరూ వచ్చి దిగ్విజయంగా జరిపి జయప్రదం చేయవలసిన కోరుతున్నాం। రెండో విషయం ఏంటంటే ప్రతి పిల్లలకి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంతో ఉత్తేజవంతులయ్యి ఇంకా మెరిట్ పాస్ అవుతారు। వీళ్ళని చూసి ఇంకా కొరవ పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యి బాగా చదవాలా, బాగుండాలా అని బాగా స్థితిలోకి వెళ్తారు। ఈ కార్యక్రమాన్ని పిల్లలకే ప్రతిభా పురస్కారాలు కాకుండా వాళ్ళు పెంచి పెద్ద చేసి వాళ్ళని తీర్చిదిద్దినందుకు తల్లిదండ్రులకు కూడా మేము సన్మానం ఏర్పాటు చేశాం, పిల్లల తల్లిదండ్రులకి। అట్లాగే మా కార్యకర్తలకి, మా సంఘ కమిటీ నాయకులకి అందరికీ కూడా, సభ్యులకు కూడా మేము మర్యాదలు చేయడం జరుగుతుంది। తప్పనిసరిగా కుల బాంధవులందరూ విచ్చేసి, స్నేహితులు శ్రేయోభిలాషులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం। ఇట్లు నెల్లూరు జిల్లా పద్మశాలి సేవా సంఘం। పత్రికా విలేకరులందరికీ నమస్కారం। ఈ నెల 9వ తేదీ ఆదివారం నాడు నెల్లూరు జిల్లా పద్మశాలి కుల బాంధవులందరితో కలిసి నెల్లూరు టౌన్ మైపాడు రోడ్లోని డీజీపీ కళ్యాణ మండపంలో ఒక మహాసభ జరగబోతున్నాం। ఆ మహాసభకు రాజకీయ ప్రముఖులు, ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, ముఖ్యులందరూ కూడా హాజరవుతారని
ఆహ్వానించడం జరిగింది. మన నెల్లూరు నుంచి ప్రముఖులైనటువంటి ఎంతో పేరు ప్రతిష్ఠున్నటువంటి మున్సిపల్ శాఖ మార్చలు పొంగూరు నారాయణ గారు, అలాగే సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు వగైరా అందరూ కూడా అందరినీ ఆహ్వానించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కుల పెద్దలను కూడా ముఖ్యులుగా ఉండే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందరితో సమావేశం జరిగిన ఆ సమావేశంలో నెల్లూరు జిల్లాలో 10వ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు వారిని ఆ స్థాయికి తయారు చేసేటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని అభినందనలు సన్మానించాలనే అభిప్రాయంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం.